రా. దొరా, నన్ను చూసి తొడ సరిసేవు. నా మావ బయటికి వచ్చాక నిన్ను నీ తొడని తీర్చి చెండాడి. ఆ భీముడొచ్చి ఈ రారాజు తొడదేల్చవలెనన్న ముందు ఈ ద్రౌపది వస్త్రాపహరణము జరిగే తీరవలే. ఒరే సుబ్బడు, దీని కోకలొలిసి రంగా, తోటకి పాకకి ఇన్నాళ్ళకి జన్మ ధరించిందే. ఏం చేతో అందాల రంగసాని కాలు మోపింది కదా. అయితే దొరగారి తొడ రంగా, ఒక్కసారి ఒక్కసారి అదిగిన తోమని ఒక్కసారి చింది. ఎరా, ఎందుకు? జాతకాలు అంతా సిద్ధంగానే ఉన్నారయ్యా, మీదే ఆలస్యం. ఇక్కడ మేము రెడీ కావక్కర్లేదటి. వస్తాంలే పద, మళ్ళీ రామాక పానకన్నప్పుడుకనాయ పారిద్దు. పదండి వెళదాం. ఎండెక్కితే నా కాళ్ళు కాలుతాయి. డాన్స్ ఆడలేను. ఆడలేవా? సరే అలా కానీ చల్లబడ్డాక వెళ్దాం. మరి అక్కడ జనము ఏడ్చారు. మనం వెళ్ళేదాకా అలాగే పడి ఉంటారు. పైగా ఆలస్యంగా వెళ్తేనే మన విలువ తెలుసు. త్వరగా రంగు సాటితో సత్సాలు అవుతున్నాడు. సందేహం అవుతాట. పెద్దంతర చిన్నంతర లేకపోతే సరే రావుడు, నువ్వు చూడకపో. ఇంతమంది జనం ఇక్కడ ఎండలో మౌనాలు మాడిపోతుంటే అదే దుర్గారి మీద భక్తి, భక్తి అని భయం. అండి, ఎన్ని గుండెలరా మీకు? పొగరమూతు వెతవల్లారా? నేను అనకుండానే వాహనాన్ని కదుపుతారా? పోనివ్వండి, వెనక్కి పోనివ్వండి. ఎత్తిన చోట దించండి. అమ్మవారు మీ సొంతమే కాదు, ఆవిడ అందరికీ తల్లి. ఆ తల్లి కదిలితే ఎదురులేదు, వెనకడుగు అస్తం లేదు. మీరు నన్ను నా ఒంటి మీద చేస్తారా? ఇంకా మీరు బతకరు. ఒరే రాముడు, రాగడు, సుబ్బుడు, ఎక్కడ ఈ 5 నాయాలని ఎమ్ముడి ముందే పడేసేయండి. ఈతులు కొడవళ్ళు తీసుకొచ్చి నరికి అవుతా పారేయండి. నోరు ముయ్యండి, తోసేయండి జైలుకి. ఆగండి, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. దొమ్మి కూడా అంతే. అరెస్ట్ చేస్తే వీళ్ళతో పాటు వాళ్ళని అరెస్ట్ చేయండి. ఇది దొమ్మి కాదు, దౌర్జన్యం. అమ్మవారికి అపచారం, ఊరు వారందరికీ అవమానం. త్వరగారు వచ్చి చెయ్యేసిన తర్వాతే సంబరం కదలటం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం. మేమందరం కాచుకుని ఉండగా ఈ పొగరుబోతులు దొరగారి మీద పంతంతో వాహనాన్ని కదిపారు. తీసుకుపోండి, మాకే పక్షపాతాలు లేవు. వీళ్ళలో ఒకడు దొరగారి మేనలుడు, ఒకడు నా కన్నకొడు. తీసుకుపోండి. కన్నప్ప, ఈ రామ్ భూపాలకు ఎదురు తిరిగి ఎవడం నిలబడలేడయ్యా. అదే కదా మీకు ఊరికి ఉన్న కనెక్షన్. మహారాజు శ్రీ కోర్టు వారు మన ఊరు పాండవులు 3 నెలల విడికేది విధించారు. ఏడిసినట్టే ఉంది. కష్టపడి అంత పెద్ద దొమ్మి జరిపిస్తే 3 నెలలు వేస్తారా? నువ్వు కాస్త శ్రమపడి 3 ఏళ్ళైనా వేయించలేకపోయావుటయ్యా. పడ్డానండి, వాకప్ చేయగా తెలిసింది ఏమిటి అనగా అలాంటి ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి బదులు మనకి జైలుకి 14 ఏళ్ళు కనెక్షన్ పెట్టేస్తారని తెలిసింది.
ఉద్ధరించావు. ఉండండి, దీనికే ఊరంతా గగ్గోలెత్తిపోతా ఉంది. 3 నెలలు కానివ్వండి, చూద్దాం. ఏ నీళ్ళ గిలిన వాళ్ళు తీనిగిళ్ళ తిరిగి వస్తారు. దొరగారికి దండాలు. నా మావని రక్షించండి, మీకు కోటి దండాలు. ఎవరిది? ఎర్నర్స్ గారి కూతురు, భీముడు కనెక్షన్. అదా, ఎంత ఒయ్యారముగానున్నది. దీనివల్లే కదూ ఆ భీముడు గారు చెడిపోయి ఎదరు జట్టులో కలిసిపోయాడు. చెప్పింది కరెక్ట్. దొర, నా మామ కష్టపడి పని చేస్తాడు, కడుపు నిండా తింటాడు. ఆడిక జైల్లో పెట్టే కూడు పంటి కింద కూడా రాదంటగా 3 నెలలుంటే చచ్చిపోతాడు. దొర, దొర నీకు మొక్కుతాను, నా మావ నిడిపించండి, మీ కాళ్ళ కాడ బానిస. మాటలు బాగానే చెబుతుందే చిలక. మాటల్లోనే కాదు, చేతల్లో కూడా ఉంటుంది జోరు. మన భీముడు గారి సెలక్షన్ అంటే ఆ? ఏమే రా, ఎదరికి రా, బాగా కనపడు. బెదిరితే అదో కన్నం. అంతే కదా మరి. శుభ్ర, నేను ఎదురుతా. నీ కదా లే, రా, కూర్చో. ఈ తొడను అలంకరించు. దొరగారు, మీకు ఇది ధర్మం కాదు. ధర్మం చెప్పేది దొరగారు, చెప్పింది చేయవలసింది మీరు. ఓ, వన్స్ మోర్. ఓ, కోపంలో కూడా నువ్వు బాగానే ఉన్నావే. కోపానికి ఆడదాని అందానికి చాలా పెద్ద కనెక్షన్ ఉందని శృంగార పెద్దలు చెప్పారండి. అంతేనటవా? నువ్వులే, నువ్వు రా, రా, రా. దొరా, నన్ను చూసి తొడ సరిసేవు. నా మావ బయటికి వచ్చాక నిన్ను నీ తొడని తీర్చి చెండాడి. పిల్ల అగ్నిప్పులా గెలిగిపోతుంది. ఏంటి, నీ భీముడు వచ్చి నా తొడ చీరుస్తాడా? ఎక్కడో విన్నట్టుందే కదా. ఓహో, భారతంలో కావచ్చు. భారతమే అయినచో ఆ భీముడొచ్చి ఈ రారాజు తొడదేల్చవలెనన్న ముందు ఈ ద్రౌపది వస్త్రాపహరణము జరిగే తీరవలే. ఒరే సుబ్బడు, దీని కోకవలసి. లేడి పిల్ల పరిగెట్టేస్తుంది. ఓహో, మహాప్రభు, తోటలో పాకకి మీ మీ ఆనందానికి ఉన్న వీరమహా కనెక్షన్ ఈ వేళకు నా దొరకెక్కింది. సుబ్బడు, నువ్వు వెళ్ళు. కోకలు తీసుకో. రా. 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 చెల్లెమ్మా, రా. చెల్లెమ్మా, చీర తీసుకో. ఓహో, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు దిగొచ్చారయ్యా. నేను కృష్ణుని అవునో కాదో చెప్పను గాని దౌర్భాగ్యుడా, నువ్వు మాత్రం శకునివి.
నీ దొర పేరేమిటో నువ్వు తేల్చుకోండి. అగ్రజ, లెక్కేసుకో. ఇది 69వ తప్పు. అన్నయ్య అన్నయ్య పాతకు 3 నెలలు ఖైదు వేశారట. 30 ఏళ్లు పడాల్సింది గాడి. అన్నయ్య అవే మాటలు. ఏదో పురుతనం కొద్దీ నలుగురితో పాటు. నలుగురితో బాటు కాదు, నలుగురితో కలిసి కట్టుగట్టి నా మీద పగబట్టి. అన్నయ్య వాడు నీ మేనలుడు, నీ మీద పగేమిటన్నయ్య? ఈ మాట వాడితో చెప్పు. వాళ్ళు పాండవులట, నా అంతు చూస్తారట. గాడిద కొడుకు. ఈ బావురు బిల్లిగాళ్ళు జాయింట్ గా మేవమని అది పులిగర్జన అనుకుంటున్నారు. నా తడాఖా తెలీదు. నలిపి నాశనం చేసి పారా. అన్నయ్య పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం దేనికి? వాడి తప్పుంటే నేను కేకలేస్తానన్నయ్య. జైలుకి వెళ్ళటం మన ఇంట వంట లేదు. వెంటనే వాడిని విడిపించన్నయ్య. ఇప్పుడు కనిపించాడా అన్నయ్య? నేను ఆనాడే చెప్తాను, నాకే ఖుషి లేదని. అన్నయ్య వాడి తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. నా మీద దయ చూపించు. కట్టుకున్న ఆయన పోయినా కన్నబిడ్డ కోసం బతుకున్నాను. వాడే కాకుండా పోతే నాకు అదేం కానన్నయ్య. నేను ఆడపడుతుంది ఒక్కగానొక్క చెల్లెల్ని. అన్నయ్య నా బిడ్డను విడిపించు. నాకు పుత్రపక్ష పెట్టన్నయ్య. చెంగు పట్టే బూడిద వేస్తావా? నీకు బూడిదే మిగులుతుంది. ఆడదాన్ని నేను తారపడుతున్న అవమానించు. ఈ ఉసురు ఊరికే పోదు. నిన్ను తరిమి కొడుతుంది. బతకడం కన్నా తావే నీవని నువ్వు కుమ్ములు ఏడ్చేలా నిన్ను నాకే అతను పెడుతుంది. నా పుట్టిలే కాదు, అత్తింటి పౌరుషం కూడా నాలో ఉంది. అది నా పాటలో చెలవేగుతుంది. ఈవేళ నేను నిన్ను అడిగినట్టే రేపు నువ్వు నా కాళ్ళు పట్టుకుని ప్రాణం పెట్టి అడుగుతావు, పుత్ర పెట్టి అడుగుతావు. ఆ రోజు తప్పకుండా వస్తుందన్నయ్య. నేను ఆ శాపం పెడుతున్నాను. అక్కయ్య, కృష్ణ బాధపడకమ్మా. పార్థుకి ఏ ఆపద లేదు. అవునక్కయ్య, పార్థు, రాముడు వాళ్ళంతా చట్టం దృష్టిలో దోషులే కావచ్చు, ధర్మం దృష్టిలో వీరులు. ఈ గొడవలు మంచికే వచ్చాయి. ఊరు మేలుకుంటుంది. నీలాగా ఆడవాళ్ళందరూ ఎదురు తిరిగే రోజులు వచ్చాయి. అక్క, నీ కళ్ళల్లో నిప్పులు చూశాను, నీరు చూశాను. ఆ నిప్పు వాణ్ణి కాల్చేస్తుంది, ఆ నీరు ముంచేస్తుంది. అన్నయ్య పాపం పండే రోజు దగ్గర పడింది. తెలుగు